హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా పండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి చేసి చూపిస్తున్నా. నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా టమాటా పండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి చేసుకుని తినండి. నోటికి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, టిఫిన్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పచ్చడి ట్రై చేయండి. ఈ టమాటా పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా టమాటా పండుమిర్చి తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1/2 కిలో వరకు టమాటాలు తీసుకున్నాను. మీరు ఎంత స్పైసీ తింటారో చూసుకొని పండుమిరపకాయలు వేసుకోండి. ఈ పండుమిరపకాయ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. పండుమిర్చి అయితే ఎక్స్ట్రా స్పైసీ వచ్చి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక కడాయి తీసుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా మగ్గిపోద్ది కాబట్టి మీరు ఏ సైజులో ముక్కలు కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. పండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా పండుమిర్చి వేసుకున్నాక 2 వెల్లుల్లిపాయలు కంప్లీట్గా తీసుకొని ఇలా రేకల్లా వేసుకోండి. పైన పొట్టు కూడా తీసుకొని అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు వేసుకోండి. నిమ్మకాయలో సగం చిన్న సైజు వేసుకుంటే సరిపోద్ది. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది. నేనైతే 1/2 కిలో టమాటాలు వేసుకున్నాను కదా, ఆ క్వాంటిటీకి 2 to 3 స్పూన్స్ అయితే ఆయిల్ కరెక్ట్గా సరిపోద్ది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక అప్పుడు గరిటె తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీరు పుదీనా వేసుకున్నప్పుడు కొత్తిమీరలో సగం క్వాంటిటీ ఉండేలాగా పుదీనా వేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక గరిటతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు మగ్గపెట్టుకోవాలి. చూసారు కదా, టమాటా లోపల నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్కి మగ్గుతుంది. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవడం వల్ల పండుమిర్చి, టమాటా కూడా కంప్లీట్గా మగ్గిపోద్ది. ఇలా వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ టమాటా కంప్లీట్గా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. పచ్చడిలో ఉడుకుతున్నప్పుడే 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే చిన్న ముక్క బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. టమాటా కూడా పులిపే కదా, చింతపండు కూడా వేసాం కాబట్టి ఈ 2 బ్యాలెన్స్ అయ్యేలాగా బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బెల్లం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇంకా వాటర్లా ఉంది కదా, ఈ వాటర్ దగ్గరికి ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటా కూడా కంప్లీట్గా మెత్తగా మగ్గిపోయింది. ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చడి వేడి మీద మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటే పచ్చడి తూలిపోద్ది. ఇలా కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలా పచ్చడి వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు దోశ, ఇడ్లీలో వేసుకునేలా అంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మీరు అన్నంలో వేసుకునేలా ఉంటే వాటర్ మిక్స్ చేయకుండా ఇలా డైరెక్ట్గా పచ్చడి వేసుకొని ఆనియన్ నంచుకొని తినండి, టేస్ట్ అదిరిపోద్ది. మీరు కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. నేనైతే బ్రేక్ఫాస్ట్లో దోశలోకి సర్వ్ చేసుకుంటున్నా. చూసారు కదా, పండుమిర్చి టమాటా కాంబినేషన్లో పచ్చడి. ఇలా ఒకసారి రుచి చూసారంటే టేస్ట్ అదిరిపోద్ది. మీ దగ్గర పండుమిరపకాయలు ఉంటే ఒకసారి ఇలా పచ్చడి చేయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నార్మల్ పచ్చిమిర్చి కన్నా పండుమిర్చి కారం కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా తినేవాళ్ళు కంపల్సరీగా పచ్చడి ట్రై చేయండి. నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా టమాటా పచ్చడి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.